హాయ్ ఆల్, వెల్కమ్ టు ఏఎంయూ. మై ఒపీనియన్ ఆన్ గోట్ లైఫ్ మూవీ. మనం ప్రతి మూవీని థియేటర్ చూడలేం కాబట్టి కొన్ని మూవీస్ ని ఓటీటీలో చూడాల్సి వస్తుంది. అండ్ ఓటీటీలో చూసినప్పుడు అరే ఈ మూవీని మన థియేటర్లో మిస్ అయిపోయామే, ఇలాంటి మూవీని ఎలా మిస్ అయిపోయామని చెప్పేసి ఫీల్ అవుతుంటాం. అలాంటి ఒక మూవీయే ఈ గోట్ లైఫ్ మూవీ. మూవీ కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ సెకండ్ వచ్చిన థాట్ ఇది, ఎలా మిస్ అయ్యాను ఇంత మంచి మూవీని అని చెప్పేసి చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను నేనైతే. సో థియేటర్లో ఎవరైనా ఈ మూవీని చూడని వాళ్ళు ఉంటే, మీరు కూడా ఇలా ఫీల్ కావద్దంటే ఓటీటీలో ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇంకొకటి చెప్పాలి, ఫస్ట్ ఈ మూవీ రన్ టైం చూసినప్పుడు అయితే నేను షాక్ అయినా. ఈ మూవీని ఫినిష్ చేయగలుగుతాను నేను అనుకున్నా, బట్ మీరు నమ్మరు, నేను ఒకటే సిట్టింగ్ లో ఈ మూవీని ఫినిష్ చేసిన. జనరల్ గా నేను ఓటీటీ మూవీస్ ని మల్టిపుల్ పార్ట్స్ లో ఈ మూవీని కంప్లీట్ చేస్తా, ఒకటే సిట్టింగ్ లో ఏ మూవీని కంప్లీట్ చేయలేను బికాస్ ఆఫ్ మై వర్క్స్. అలా ఏదైనా మూవీని సింగిల్ సిట్టింగ్ లో ఫినిష్ చేసిన అంటే ఆ మూవీ బోర్ కొట్టిన మూవీ అయి ఉండాలి, ఆ మూవీలో అన్నెసెసరీ సీన్స్ ని స్కిప్ చేయడం ఇలాంటి చేయడం వల్ల ఆ మూవీ సింగిల్ సిట్టింగ్ లో అయిపోయి ఉంటది. బట్ ఈ మూవీని కూడా అలాగే స్కిప్ చేసావా భయ్యా అంటే చేశాను, బట్ తక్కువ అది. అండ్ అది వచ్చేసి నెగిటివ్ అనుకుంటున్నా ఈ మూవీకి. సో ఫస్ట్ ఈ మూవీ మీద పాజిటివ్ మాట్లాడాల్సి వస్తే, స్టోరీ భయ్యా ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఇది మైండ్ లో పెట్టుకుని మూవీ చూడడం వల్ల ఏమో తెలియదు, మూవీలో ఇన్వాల్వ్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. అలా తీసారు మూవీని అయితే. నాకైతే నెక్స్ట్ టైం జరుగుతుంది, వీళ్ళు అసలు బయట పడతారా లేరా, బయట పడేలోపు వీళ్ళు చచ్చిపోతారా బతుకుతారా, అసలు రియల్ గా ఈ పర్సన్ ఇలా సిచ్యువేషన్ ఫేస్ చేశాడా, లాస్ట్ కి బయట పడ్డా లేదని చెప్పేసి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఈ మూవీ అయితే. సో దిస్ ద వన్ ఆఫ్ ద రీజన్ టు ఫినిష్ దిస్ మూవీ ఇన్ సింగిల్ సిట్టింగ్. నెక్స్ట్ పాజిటివ్స్ వచ్చేసి యాక్టర్స్. మూవీ మొత్తం చాలా అంటే చాలా లిమిటెడ్ యాక్టర్స్ తోటి మూవీ ఉంటది. ఎవ్రీవన్ గివెన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎస్పెషల్లీ మన పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ప్యూర్ గూస్ బంప్స్ వచ్చినాయి. నాకు బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ వచ్చేసి ఇది. పీక్స్ లో ఉంటది పర్ఫార్మెన్స్ అయితే. బేసిక్ గా ఏ మూవీ అయినా సరే మనం ఏదో ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి, లేకపోతే మనకు ఆ మూవీ అసలు ఎక్కను కూడా ఎక్కదు. సో అలా కనెక్ట్ కావాలంటే పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో ఉండాలి. అసలు ఆ క్యారెక్టర్ ని చూస్తే అసలు అది క్యారెక్టర్ కాదు, సినిమా కాదు, అదొక రియల్ లైఫ్ స్టోరీ, అదొక పర్సన్ అని చెప్పేసి మనకు ఫీల్ కలగాలి. అలాంటి ఫీలింగ్ నాకు పృథ్వీరాజ్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే కలిగింది. అసలు నేను ఈ మూవీ చూస్తున్నాను, ఇది జస్ట్ క్యారెక్టర్, పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ అనే విషయం మర్చిపోయాను. నేను జస్ట్ ఒక పర్సన్ వేరే దేశానికి వెళ్ళి అక్కడ తెలియని వాళ్ళతో తెలియని భాషలో ఎలా సర్వైవ్ అవుతాడు అని చెప్పేసి ఆ స్ట్రగుల్ ని చూస్తున్నాను నేనైతే. సో దానివల్ల మనం పృథ్వీరాజ్ గారిని పూర్తిగా మర్చిపోతాం, ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోతాం. సో ఇంకా మాట్లాడితే ఇంకా చాలా వస్తుంది. సో దిస్ ద వన్ ఆఫ్ ద పాజిటివ్ ఈ మూవీ కంటే పృథ్వీరాజ్ గారు అండి, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ ఈ మూవీలో పాజిటివ్ వచ్చేసి మ్యూజిక్. ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ చేస్తారు. ఆ సీన్ కి ఆ బీజిఎం కి మనకైతే చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతుంది మ్యూజిక్ తోటి అయితే. సో ఇంకా ఈ మూవీలో పాజిటివ్ మాట్లాడాల్సి వస్తే చాలా ఉంటది. సో ఇది చాలా అనుకుంటున్నా ఈ మూవీ చూడడానికి పాజిటివ్. అండ్ నెగిటివ్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ అయితే చాలా డ్రాగ్ అనిపిస్తుంది భయ్య. ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే చాలా అంటే చాలా డ్రాగ్ అనిపించింది నాకైతే. ఫ్లాష్ బ్యాక్ లో ఒక సాంగ్ ఇవన్నీ తీసేస్తే మూవీ మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా నాకు ఈ మూవీలో డిసప్పాయింట్ అని చెప్పలేం కానీ ఇన్కంప్లీట్ అనిపించింది ఒక క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ వచ్చేసి ఇది. సో మూవీ చూడడం ఏమైనా ఉంటే కొంచెం స్కిప్ చేయండి. సో మనకి ఈ క్యారెక్టర్ ఎలా ఇంట్రొడ్యూస్ చేశారంటే, మూవీలో మనం ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు మనల్ని ఆ సిచ్యువేషన్ నుంచి దేవుడు కాపాడతాడని చెప్పేసి ఒక బిలీవ్ ఉంటది కదా, అలాంటిదే ఈ క్యారెక్టర్. మనల్ని ఆ ప్లేస్ నుంచి బయటకు తీసుకురావడం అండ్ లాస్ట్ లో రీచ్ అయిపోయే టైం కి మనోడు కనిపించకుండా ఉండడం. ఇలా ఈ క్యారెక్టర్ చూసినప్పుడైతే నాకు ఒకటే ఫీల్ అనిపించింది, దేవుడు అంటే ఎవరో పైనుంచి రావడం మనల్ని సేవ్ చేయడం కాకుండా మనకు కావాల్సిన టైంకి ఆపదలు ఆదుకున్న వాడే దేవుడు అని చెప్పేసి చాలా అంటే చాలా బాగా చూపించారు ఈ క్యారెక్టర్ని అయితే. బట్ ఎక్కడో తెలియని ఫీలింగ్, ఈ క్యారెక్టర్ ని కొంచెం ఫినిష్ చేస్తే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ ఇంకొకటి మన హీరోని సేవ్ చేస్తాడు కదా ఈ పర్సన్. సో ఈ రెండు క్యారెక్టర్ ని మనకు సింబాలిక్ గా అండ్ నాకు అనిపించింది ఆపదలు ఆదుకున్న వాడే దేవుడు అన్న టైప్ లో చూపించారు మనకు. దిస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి ఈ మూవీలో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మనకు కూడా ఒక హై ఫీల్ వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న ఒక పర్సన్ వచ్చి సేవ్ చేసినప్పుడు. ఆ హై అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. నేనైతే హై ఫీల్ అయినా ఈ సీన్లకి అయితే. అండ్ నాకు ఈ మూవీలో చాలా అంటే చాలా బాగా నచ్చిన క్యారెక్టర్స్ లో ఈ రెండు క్యారెక్టర్స్ కూడా ఒకటి. అండ్ ఇంకా ఈ మూవీలో డీటెయిలింగ్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఒక సీన్ ని ప్రెసెంట్ జరిగే ఒక సీన్ కి కనెక్ట్ చేస్తారు, చాలా అంటే చాలా బాగా చూపించారు. అండ్ అలాంటి సీన్స్ డీటెయిలింగ్ అయితే చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం వేరే వీడియోలో మాట్లాడదాం. సో ఈ వీడియోకి ఇంతే ఈ మూవీ మీద నా ఒపీనియన్. మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మూవీ ఎవరైనా చూడకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీని చూడండి, డోంట్ మిస్ ఇట్. అండ్ ఈ మూవీలో మీకు నచ్చిన సీన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. నాకు నచ్చిన సీన్ వచ్చేసి కొన్ని సీన్స్ ఉంటాయి, దాన్ని రిఫ్లెక్ట్ గా ఒక సీన్ ఉంటుంది. అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి, అవి చూపించడం అనేది చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అవేంటి ఆ మూవీలో డీటెయిలింగ్ ఏముందని చెప్పేసి మనం సపరేట్ వీడియో చేయబోతున్నాం. సో స్టే ట్యూన్ టు ఏఎంయూ. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ వస్తుంటాయి. సో వాటి అన్ని మిస్ కావద్దంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ న్యూ అప్డేట్. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఏఎంయూ.